బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వస్తుండగా రోడ్డుపైనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్లో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డారని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలించారు. జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కరీంనగర్ కు బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇంతకుముందే పోలీసులు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు తెలుస్తుంది. అయితే కరీంనగర్ చెందిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కరీంనగర్ తరలిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం రాజకీయ వేడెక్కిందని చెప్పచ్చు. నిన్న కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ పార్టీ అంటూ కూడా మాట్లాడారు. అయితే దీంతో ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం అనేది చాలా స్థాయికి చేరి తోసుకునే కాడికి వెళ్ళింది. దీంతో పోలీసులు కూడా అక్కడ రంగప్రవేశం చేసి కౌశిక్ రెడ్డి మాత్రం సభా ప్రాంగణం నుంచి మాత్రం బయటకు తోసేశారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇటు కౌశిక్ రెడ్డిపై రైట్ మనతో పాటు వివరాలు అందించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. అంటే ఈ మధ్య మీ నాయకులపై కానీ లేకపోతే మీ కార్యకర్తలపై కానీ వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. అంటే పాడి కౌశిక్ రెడ్డి అంశంపై మీరేం చెప్తారు? అసలు పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ ను ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఇది ప్రశ్నించే గొంతు మీద దాడి. కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్ లో ఆన్ ఇన్విటేషన్, అతని ఆహ్వానం మేరకే ఆ మీటింగ్ కు వెళ్లారు. అంటే మీటింగ్ కు వెళ్లి ప్రభుత్వం ఏం చెప్తే అది చప్పట్లు కొట్టి రావడానికి ప్రతిపక్షం ఉండదు కదా. డెఫినెట్ గా ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అంటే ఇది ప్రశ్నించే గొంతు మీద దాడిగానే మేము చూడాల్సి ఉంటది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. రాష్ట్రంలో 23% క్రైమ్ రేట్ పెరిగింది. హత్యలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి, దారి దోపిళ్లు పెరిగాయి, చైన్ స్నాచింగ్ పెరిగింది, రాబరీస్ పెరిగినాయి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన పగ, ప్రతీకారము, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడము, ప్రశ్నించే గొంతులను నొక్కివేసే ప్రయత్నం చేయడము, సోషల్ మీడియా ప్రశ్నిస్తే యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడము, ఈ రకంగా ఈ రోజు రాష్ట్రంలో పాలన జరుగుతా ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది ప్రజాస్వామ్యం 7వ హామీగా మేము ఇస్తున్నాము, ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రశ్నించొచ్చు అన్నారు. కానీ ఈ రోజు అసలు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఖూనీ అయిపోయిన పరిస్థితి. ఇవాళ పండగ పూట ఇంట్లో భార్య పిల్లలతో ఉండకుండా ఇంత అర్ధరాత్రి పూట రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నేను అడుగుతాను. ఇవాళ హోమ్ మినిస్టర్ గా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏమంత అర్జెంట్ ఏముంది? ఆయన ఏమన్నా పారిపోయే వ్యక్తి? ఇంత అర్ధరాత్రి పూట 35 మంది పోలీసులు చుట్టుముట్టి సెల్ ఫోన్లు లాక్కొని కనీసం ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే అవకాశం లేకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. బేషరతుగా వెంటనే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి సంజయ్ గారి మీద ఎందుకు కేసు పెట్టారండి? సంజయ్ గారు కూడా మన కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేశారు, కౌశిక్ రెడ్డిని నెట్టివేయడం జరిగింది. మరి ఏకపక్షంగా కేసు ఎందుకు పెట్టారు? కౌశిక్ ను మాత్రమే మీటింగ్ హాల్ నుంచి బయటకు తీసుకుపోతారు, సంజయ్ నేమో ప్రొటెక్షన్ చేస్తారు. మరి కౌశిక్ రెడ్డి కేసు పెడితేనేమో కేసు నమోదు చేయరు, ఒకే కేసులో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. అసలు దేశంలో, ప్రపంచంలో ఎప్పుడైనా రాజ్యాంగము, సుప్రీంకోర్టు, సహజ న్యాయ సూత్రాలు చెప్తుంది ఏంటి? ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేయాలి తప్ప 3-4 ఎఫ్ఐఆర్లు ఒకే సంఘటనలో వేరు ఫిర్యాదులు వచ్చినా కూడా చేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ప్రభుత్వం ఒక కుట్రతో, ఉద్దేశపూర్వకంగా
ఇలా కౌశిక్ ను కేసులో పెట్టాలని, కౌశిక్ ను జైలుకు పంపాలని ఒక పథకం ప్రకారంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుంటే ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీస్తున్నామని మీరు అంటున్నారు. కానీ వీటి మీద కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కదా, అంటే మీరు ప్రశ్నించట్లేదు, రెచ్చగొడుతున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ప్రశ్నించడాన్ని మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఇంతకంటే దారుణంగా మాట్లాడినారు కదా. హౌస్ అరెస్ట్ రేవంత్ రెడ్డి గారిని చేస్తే ఎవడరా హౌస్ అరెస్ట్ చేసేది, ముడ్డి మీకెళ్దంతా అని పోలీసులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు బండబూతులు మాట్లాడినాయి మనం గతంలో చూశాం కదా. రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహనంతో ఓపికతో చూసింది. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమడిగింది? 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఏమైనాయని మేము అడుగుతా ఉన్నాం. రైతులకు సంబంధించి ఈ రోజు రుణమాఫీ పూర్తి కాలేదు. మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తయిన పరిస్థితి లేదు. అదే విధంగా రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. 15,000 వచ్చింది పరిస్థితి లేదు. అదే విధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఏది కూడా అమలైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. అందువల్ల దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం.